అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో అన్నీ కూడా వెలవెలబోతుంటే, కానీ ఈ యొక్క చేపల మార్కెట్లన్నీ కూడా మొత్తం రద్దీగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు కాకినాడలో ఉన్నటువంటి ఈ యొక్క చేపల మార్కెట్లో భారీ ఎత్తున జనం చేపలు కొనేందుకు ఇక్కడ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఇక్కడ రద్దీగా ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క బైకులు మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క చికెన్ కొనడం మానేసిన నేపథ్యంలోనే అందరూ కూడా ఈ చేపలపైనే ఎక్కువగా ఆసక్తిగా పరిస్థితున్నారు. అలాగే మటన్, అలాగే చేపలు మాత్రమే ఎక్కువగా కొనేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే మనకి ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తోనే చికెన్ అమ్మకాలు అయితే గణనీయంగా పడిపోయాయి. చికెన్ వ్యాపారులు అందరూ కూడా మొత్తం దీనిపైనే మొత్తం ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తోనే భారీగా నష్టాలు వచ్చాయంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర చేపల అమ్మకాలు అయితే గణనీయంగా పెరిగాయి. అలా చూడొచ్చు చేపలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే చికెన్ అయితే కొనకుండా చేపలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి కనపడుతుంది. మనకి ఈ యొక్క చేపల మార్కెట్ దగ్గర అయితే రద్దీ పెరిగింది. చేపలు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారంటే ఎక్కువ చికెన్ అమ్మకాలు తగ్గాయి, చేప రేట్లు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. చేస్తున్నారు ఇవాళ అంటే చికెన్ కొద్దిగా తినకుండా వైరస్ వల్ల దానివల్ల ఎక్కువ సముద్రం బాగా వెళ్తుందండి. ఇవాళ వెళ్తుందండి, బాగా వెళ్తుంది. చెరువు చేపల కన్నా ఇవే ఎక్కువ వెళ్తుంటున్నాయి. ఎక్కువ రెండు వెళ్తుందండి ఇవాళ. చనిపోయిన బర్డ్ ఫ్లూ చెరువులో వేసేసారని ఒక అపోహ కూడా ఉంది. దాంతోనే సముద్ర చేపలు కొంటున్నారు. అంటే వీటిలో ఎక్కువ వేసారు, అది వేరే ఫంగస్ వేస్తారండి. ఈ చెరువు చేప పెద్ద వేరే ఫంగస్ వేస్తారండి. అది ఫంగస్ మనకు రాదండి. ఇక్కడ జెల్ అండి ఫంగస్ అంటే. ఈ చెరువు చేప మామూలు మేత అండి. కోళ్ళు అట్లా వేరండి, కోళ్ళు చెత్తకడని కోళ్ళు చెత్త వేసి ఫంగస్ వేస్తారండి. ఎలా ఉన్నాయి అమ్మకాలు? అంటే భారీగా రేట్లు కూడా ఎలా ఉన్నాయి? మీరు అంతా కూడా చికెన్ పెరిగిన చికెన్ తగ్గిపోవడం నేపథ్యంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. రేట్లు ఎక్కువ అంటే అక్కడ సరుకులు తక్కువ, సముద్రం సీ ఫుడ్ తక్కువ మీద వెళ్తే వాళ్ళు డిమాండ్ చేసి అమ్ముతున్నారు. మేము డిమాండ్ అమ్మాల్సి వస్తున్నాడండి. అంతే, మాదేముంటుంది అక్కడ పైన అమ్ముతాయి, ఇక్కడ అమ్మాలి అంతే. డౌన్ ఎందుకు రేట్లు ఎక్కడ డౌన్ చేస్తాం. మా ఏం పెంచం ఎక్కడండి, సరుకులు టైట్గా ఉన్న వాళ్ళు పెంచే రేట్లు అక్కడ. అది పెంచే ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఇవాళ? అంటే కొనుగోలు పెరిగిందండి. రేటు మీద మార్పు లేదండి. ఏదో 10% అంతే పెరిగింది, అంతే. జనాలు రద్దీ ఎక్కువగా ఉందా? కొద్దిగానే, అంతే కొద్దిగా. చెరువు చేపల్లో వేస్ట్ తినే చేపలు ఇవి కాదండి, అవి వేరే రకమండి. వీటి మీద చూపిస్తున్నారు. అవి మా కొడుకు కొడుతున్నారు. వాటి వల్ల అవి వేస్టేజ్ పెంచే చేపలు పంగర్స్, రూపు అండి. ఈ తెల్ల చేపలు వేస్ట్ తినమండి. తవుడు, కోళ్ళ పెంట, ఏంటంటే పిల్లెట్స్, అంతే అండి తినేవి. కోళ్ళ పెంట బదులు మరి ఇవే వేసేస్తున్నారని చెప్పేసి అన్నారంటే చచ్చిపోయిన బర్డ్ ఫ్లూ కోళ్ళని వేస్తున్నారు. బర్డ్ ఫ్లూ తినేది వేరే చేపలు ఉన్నవి, రూపు చందువ పంగర్స్ ఉంటుంది, రెండు రకాలు. ఆ రెండు తింటాయి, అంతే అండి. ఈ చేపలు తినమండి. అంటే ఎఫెక్ట్ అయినా కొంచెం వీటిలో పడుతుంది అంటారు. లేదండి, అంటే నార్మల్గా అయితే తగ్గారండి జనం. రోజు తినే దాని మీద తగ్గిపోయారు. లేదంటే బోల్ వ్యాపారం జరిగేదండి. మాకు వ్యాపారం జరగట్లేదండి. వాటి పేరు వల్ల మా వీటికి వచ్చిందండి. మాకు కడుపు కొడుతున్నారు వాటి వల్ల. మళ్ళీ సముద్ర చేపలు ఎక్కువ పట్టుకెళ్తున్నారా? సముద్ర సీ ఫుడ్ ఎక్కువ పట్టుకెళ్తున్నారండి. పట్టుకెళ్తున్నారు. సీ ఫుడ్ బాగా ఎక్కువ వెళ్తున్నారు. రేట్లు కూడా హైయెస్ట్ రేట్లు అండి సీ ఫుడ్ వల్ల. వీటికి మాకు బేరాలు లేవండి. మాకు అలా కూర్చున్నాం. చికెన్ షాపులు అన్ని ఖాళీగా అనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ గతం కన్నా ఎక్కువగా ఉంది. జనం తక్కువ అండి ఇవాళ. చికెన్ షాపులు ఖాళీ అండి, మటన్ మీద ఎక్కుదండి. మటన్ ఎక్కుతున్నారు. బాగుంది సార్, బాగుంది సార్. చికెన్ షాపులు అన్ని ఖాళీ అయిపోయి మార్కెట్, చేపల మార్కెట్ ఫుల్ అయిపోయింది. బాగుంది సార్. జన్మంది మామూలుగా జరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాయి కదండి, కొంచెం బాగుందండి. పరిపాలన బాగుందండి, ఇది బాగుందండి, పర్లేదండి. అంటే చికెన్ షాపులు ఖాళీ అయిపోయి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎవరు కొంటలేదు, చేపలు కొంటున్నారు. ఇవాళ భారీ ఎక్కువ కొంటున్నారు. పర్లేదండి, పర్లేదు, బాగా కొంటున్నారండి. అంటే చికెన్ మీద మటన్ మీద బాగా పడ్డారండి, బాగా పడ్డారండి. అది 500 1000 రూపాయలు అమ్ముతారండి వాళ్ళు. మనం ఎప్పుడు ఒకటే రేట్ అండి, కేజీ 150 అండి. అంటే చనిపోయిన కోళ్ళు చెరువు చేపలు వేస్తున్నారంటే దీనికి వేరండి. పంగర్ జల్ల గట్ట ఉంటుంది కదా సార్, వాటికి వేస్తారు. వీటికి అయితే రైతులు బాబు చాలా పోద్దండి. దానికి దీనికి చాలా ఇది అవుతుందండి. ప్రస్తుతానికి చికెన్ లేదు కదండి, దానివల్ల కొంచెం రేటు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువైనా ఏం పర్లేదండి. అంతేనా, ఆ రేటు అలా ఉంటుంది. సముద్ర చేపల రేట్లు ఎక్కువ ఉన్నాయంటున్నారు, భారీగా పెరిగి ఉంటాయండి. మరి డిమాండ్ మరి ఇంకా మటన్ పైన ఎక్కువ, చేపల పైన ఎక్కువ పడుతున్నట్టు పరిస్థితి ఉంది. అంటే చేపల మీద ఎక్కువ పడతారండి. మటన్ ఆదివారం అంటే కొద్దిగా ఎలా ఉంటుంది కదండి. కొద్దిగా అప్పటికిప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? 10 రూపాయలు 20 రూపాయలు రేట్ ఎక్కువ, ఆ మాత్రం పర్లేదండి. చూడచ్చు ఇక్కడ కొంతమంది కొనుగోలుదారు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు? రీజన్ ఉన్నాయండి, పర్వాలేదండి. చికెన్ కొంటలేదా మరి మీరు? చికెన్ బర్డ్ ఫ్లూ ఏదో వచ్చిందంటారు కదా, అందుకని చేప తీసుకుంటున్నాడు. సముద్ర చేపలు తీసుకుంటున్నారా, మామూలు చెరువు చేపలు? అంటే సముద్ర చేప తీసుకున్నామండి.
ఏ చెరువు చేపలు ఎందుకు తీసుకోవడం? అంటే చెరువు చేపలు మా సొంత అండి, మా చెరువులో తీసుకున్నామండి. చేప అయితే చాలా బాగుందండి. మటన్ పైన చేపల పైన ఎక్కువ చికెన్ తినకపోవడం నేపథ్యంలో ఎక్కువగా వస్తున్నారు. అంటే ఫిష్ మంచిది అంటున్నారని చెప్పి అందరూ కూడా ఫిష్ తీసుకుంటున్నారండి. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అంటున్నారు కదండి, దాని గురించి చికెన్ అనేది అవాయిడ్ చేస్తామండి. అందరూ కూడా ఫిష్ తీసుకుంటున్నారండి. పోతు మాసం అని ఇప్పుడు 500 తీసుకుంటున్నారు. 400 ఉండేది 100 రూపాయలు ఎక్స్ట్రా. 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని కేజీ అయితే మామూలుగా అయితే 600 ఉండేదండి. ఇప్పుడైతే 1000 అండి. అడ్డంగా పెరిగిపోయాయి. తగ్గిపోయిందా? చికెన్ రేట్లు తగ్గిన వాళ్ళండి ఇప్పుడు అంతానే. ఇప్పుడు చేపల కాడైనా ఇప్పుడు మేక మసాలా కాడ కన్నా మొత్తం కారణం ఏంటంటే ఖాళీ లేకుండానే ఇలా దానివల్ల మేము జనం ఎక్కువ వస్తున్నామని రేట్లు కూడా పెంచేశారు. రేట్లు పెంచి ఏమన్నా అడిగితే రేట్లు పెరిగి ఇష్టమైతే కొనండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా తప్పదు కదా సార్, పిల్లలు కట్టుకెళ్ళినాక మరి ఏదో రకంగా పట్టుకెళ్ళినాకన్నా ఆదివారం ఒకటి మళ్ళీ తేలేదు కూర తేలేదని ఇంటికాడ అడుగుతారు. ఎన్ని డబ్బులైనా మాకు ఇంకా కూర కాడ అయిపోతుంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తోనే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్ కనపడుతుంది. దీని భయంతో మొత్తం రాష్ట్రం ఇప్పటికే కొన్ని లక్షల కోళ్ళు అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది, అలాగే గుడ్లను కూడా తినే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఈరోజు ఆదివారం కావడంతో ఆదివారం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. చికెన్ వ్యాపారులు అయితే ఎక్కడ కూడా చికెన్ కొనేవాళ్ళు లేక అన్నీ కూడా చికెన్ షాపులన్నీ కూడా వెలవలపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. అన్ని చోట్ల కూడా మన కాకినాడ జిల్లాలోనే చూసుకుంటే మొత్తం చికెన్ షాపులు అన్నీ కూడా ఈ యొక్క ప్రధానంగా షాపుల ముందు ఎవరు కూడా కొనేందుకు లేకపోవడంతో వ్యాపారులు అయితే చాలా లబోదిబో అంటున్నారు. అలాగే చికెన్ కొనేవారు అలాగే తినేవారు కూడా మొత్తం అందరూ కూడా ఆసక్తి అయితే తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చేపల పైన అలాగే మటన్ పైన కూడా ఎక్కువగా దానిపైనే మాంసప్రియులందరూ కూడా వాటిని కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీనితోనే చేపలకు మటన్ కూడా రేట్లకైతే రెక్కలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్ దగ్గర పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. గ్రామంలో ఉన్నటువంటి అధికారులు అయితే చికెన్ అమ్మని లేదంటూ ఇక్కడ తిరిగి తెచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు చికెన్ ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఎందుకు చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి? దగ్గర సార్ నేను ఒక 8 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను సార్. అదే పల్లెటూరులో చేస్తానండి. మరి ఈ రోజు కూడా మామూలుగా యథావిధిగా పట్టుకుని ఒక 5 కోళ్ళు 10 కోళ్ళు పట్టుకుని వెళ్ళాను. అక్కడ అధికారులు అయితే ఈ రోజుకి అమ్మొద్దు బాబు, నువ్వు ఈ రోజు తెచ్చుకున్నావు కాబట్టి అమ్మి వేసుకుని వెళ్ళిపో, అసలు అమ్మొద్దు అంటే చేసేసుకున్నాను కదా సార్. అయితే అంటే నువ్వు చేసిన మట్టుకి అమ్మేసుకో, ఒక అరగంట గంటలో వెళ్ళిపో, ఇంక నుంచి మేము చెప్పే వరకు ఇన్ఫార్మ్ చేసే వరకు వేయొద్దని చెప్పారండి అధికారులు. దాని గురించి మళ్ళీ రిపీట్ తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి రేట్లే చూస్తే ఎలా ఉన్నాయి? భారీగా తగ్గినప్పటికీ కొనేందుకు ప్రజలు రావడం లేదా? ప్రజలు అయితే మేక మాంసం మీద మక్కువ చూపుతున్నారండి, చేపల మీదనే. మాంసం అయితే కొంచెం తగ్గించారు, చికెన్ అయితే తగ్గించారు. ఒకవేళ కొందామన్నా ప్రజలు వద్దాం అనుకున్న టాక్ ఎక్కువైపోయింది సార్. సో దానికోసం నిజంగా వాటిపైన ఉందా లేదా తగ్గిందా? ఇప్పుడు తగ్గుముఖం పట్టినది అనుకోవచ్చు. ముఖం పట్టింది సార్. తినమని చెప్తున్నారు టీవీలో గట్టా, మామూలుగా హ్యాడ్లలో మామూలు టీవీ తినమని చెప్తున్నారు. ఉడకబెట్టుకు బాగా ఉడికించి ఎగ్స్ కూడా చికెన్ తినమని చెప్తున్నారండి. కాకపోతే మరి తినేవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, దానికోసం తగ్గిస్తున్నారు. ముందుగా చెప్పడం జరిగిందంటే ఈ రోజు ఆదివారం భారీగా వస్తారని చెప్పేసి మీరు వ్యాపారులు ఎంతో ఆస్తో ఈ ఉదయమే చెప్పారండి. ఈ ఉదయం ఆపే అబ్బాయి మేము చెప్పే వరకు అని చెప్పారండి కొందరు. మరి అధికారులకి మాటలకి విలువ ఇచ్చి నేను మరి రిపీట్ తీసుకొచ్చాను. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అంటే బాగా తగ్గింది. రేట్లు అయితే మామూలుగా ఉన్నాయి, ఏం తగ్గలేదండి. 220, 240 అలా ఉంది సార్. 240, 220 ఉంది సార్. ఈ చేపలు మటన్ ఇవన్నీ కూడా రేట్లు ఎలా ఉన్నాయి? 800 ఉంటుంది. మామూలు టౌన్లో అయితే 800, 1000 రూపాయలు కూడా మటన్ అమ్ముతున్నారు. విలేజ్లో అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం 80, 60 అన్నారు. ఉంటుంది. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ అంతా కొంతమంది అయితే చికెన్ వ్యాపారులు అయితే చికెన్ అమ్మకాలు కూడా మానేసినటువంటి పరిస్థితి ఉంది. చేపల మటన్లపై ప్రజలు అయితే ఎక్కువ కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అలాగే ఈరోజు ప్రధానంగా ఆదివారం కావడంతో భారీ ఎత్తున అయితే ఇక్కడ మా చికెన్ అమ్మకాలు అయితే జరిగేవి. కానీ ఈరోజు షాప్ దగ్గర ఇక్కడైతే మామూలు సమయంలో అయితే రద్దీగా ఉంటుంది, కానీ ఇప్పుడంతా కూడా ఖాళీగా దర్శనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క చికెన్ వ్యాపారులను అయితే అందరూ కూడా ఎఫెక్ట్ అయితే కొద్దిగా తగ్గినప్పటికీ ఈ యొక్క కొనేందుకు కూడా ప్రజల ఆసక్తికి అయితే కనపరచడం లేదు. ఎక్కువగా అంటే ఈరోజు సాధారణ సమయంలో 20-30 కోళ్ళు అయితే ఇప్పటికే అమ్మేవాళ్ళం, కానీ కనీసం 5 కోళ్ళు కూడా అమ్ముడుపోలేదు. కేవలం ఎక్కువగా అంటే బాయిలర్ అయితే లోకల్గా తయారయ్యే బ్రీడ్ కాబట్టి ఈ యొక్క బొంత కోళ్ళు మేము కొనేందుకు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. బొంత కోళ్ళు మాత్రమే మేము కూడా విక్రయాలు కొనసాగిస్తున్నాం, కానీ ఎవరు కూడా కొనేందుకు ముందుకు రావడం లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి చికెన్ వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగానే అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల అయితే అధికారులే స్వచ్ఛందంగా చికెన్ అమ్మకాలు చేయొద్దంటూ గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా నిలిపివేస్తున్న
జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ అంటే మనకు సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో 34 లోపల ఈ యొక్క డిగ్రీల టెంపరేచర్ లోపల ఉంటే మాత్రం ఆ యొక్క వైరస్ అయితే బతికే అవకాశం ఉంది. ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి 34 అంటే మనకి ఒకవేళ చికెన్ వండుకుంటే మాత్రం 100 డిగ్రీల సెల్సియస్లో మనం బాయిల్ చేసుకుంటాం, కానీ వైరస్ బతికే అవకాశం లేదు. కానీ వాటిని అయితే తినొచ్చు అని చెప్పేసి ఒక పక్కన అయితే అవగాహన అయితే ఉంది. కానీ ఈ విధంగా అంటే మొదట్లోనే ఎందుకైనా మంచిది, మొదటగా మానేయడమే మంచిదని శ్రేయస్కరం అంటూ కొంతమంది సూచనల మేరకు అయితే కొంతమంది అయితే చికెన్ తినేందుకు ఆసక్తి అయితే కనపరచడం లేదు. అలాగే మార్కెట్లో రద్దీ ఏ విధంగా ఉంది, చేపలు మటలపై ఎక్కువగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపై ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.